ఓం సాయిరామ్. లంకా నగరంలోకి ప్రవేశించిన హనుమ మెల్లిగా నక్కి నక్కి లంకంతా దిగటం మొదలుపెట్టాడు. అలా తిరగటం మొదలుపెట్టిన కొద్ది క్షణాలకంతా పెద్ద పర్వత రూపంతో, పెద్ద కోరలతో, సూర్యగోళాల లాంటి ఎర్రటి చింతనిప్పుడు వంటి కళ్ళతో లంకను సంరక్షించే ద్వారపాలిక లంకిణి అనే రాక్షసి తన ముందు ప్రత్యక్షమై భయంకరమైన అరుపులతో హనుమ ఎదుట నిలబడింది. ఓరి కోతి, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ పేరేమిటి? దుర్భేద్యమైన లంకానగరంలోకి 100 యోజనాల సముద్రాన్ని దాటి ఎలా ప్రవేశించగలిగావు? నువ్వు కనపడేటంటే సాధారణ కోతివి కాదు. నా అనుమతి లేకుండా నీవు గాలి రూపేణా కూడా లంకలో చొరబడలేవు. నా కన్నుగప్పి లంకలోకి ప్రవేశించడం ఏ ప్రాణికి సాధ్యం కాదు. నీ ప్రాణాలు నేను హరిస్తాను. ప్రాణాలు పోయేలాగా నువ్వెవరు? ఎందుకు వచ్చావు? ఈ లంకానగరంలో నీకేం పని అని గర్జిస్తూ భీకరంగా నిలబడి సూక్ష్మరూపుణ ఆంజనేయుని తన అరచేతులకు తీసుకుని 2 వేళ్ల మధ్య, అంటే బొట్టనవేలు చూపుడు వేలు మధ్యలో పట్టుకొని